ఒక ప్రమిదలో ఒత్తు చివరిన దీపంలాగా ఈ హైదరాబాద్ కి ఇదిగో ఇది కళ్ళ ముందు దగదగ మెరిసిపోతుంది కదా. తాజ్ మహల్ ముంతాజ్ కోసం, బర్దారి తారామతి కోసం, గోల్కొండ కోహినూర్ కోసం, మరి హైదరాబాద్ కోసం ఏం లేదా? హైదరాబాద్ బుల్బుల్ చార్మినార్ చంచల్ నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట. ఇప్పుడు మనం గాంధీనగర్ గడియార స్తంభం దగ్గర ఉన్నాము. చార్మినార్ వెనక్ సైడ్. మనకు ప్లేస్ కి 10 సార్లు వెళ్తే బోర్ కొడుతుంది. హైదరాబాదీస్ ని బోరే తిరిగి 10 సార్లు కొడితే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చక్కెరలు కొడతారు. బై ద వే, చక్కెరలు అంటే షుగర్ కాదు నాన్న. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త రకం వ్యాధి వచ్చి ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉంటది. మొన్న కరోనా లాగా. అలా ఓ 400 సంవత్సరాల క్రితం కలరా వ్యాధి హైదరాబాద్ మొత్తాన్ని కుదిపేసింది. దాని నుంచి సక్సెస్ఫుల్ గా బయటపడ్డాక మన నిజాం రాజు దిల్ ఖుష్ అయిపోయి ఆ మహమ్మారిని ఓడించి విజయం సాధించిన దానికి చిహ్నంగా ఈ చార్మినార్ ని ఒక ట్రోఫీ లాగా కట్టేశారు. అందమైన బాపు బొమ్మని చూసి ఆనందించాలి. వర్షంలో వేయించిన వేరుశనగ గుళ్ళు తినేసి ఆనందించాలి. మరి ఇలాంటి చల్ల గాలికి వెన్నెల్లాంటి దీపాల్లో ఈ వ్లాగ్ని చూసి ఒక లైక్, కామెంట్, షేర్ కొట్టేసి ఆనందించాలి. మార్నింగ్ 9:30 to 5:30 వరకు చార్మినార్ లోపలికి అలౌ చేస్తారు. భారతదేశంలో పుట్టినందుకు అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. అందులో దీని టికెట్ రేట్ ఒకటి. ఇక్కడ మెయిన్ గా ఉండే అట్రాక్షన్స్ ఏంటంటే భాగ్యలక్ష్మి టెంపుల్, మక్కా మస్జిద్, నిమ్రా కేఫ్, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. యాక్చువల్ గా దీని టికెట్ రేటు ఇది వరకు ఇండియన్స్ కి 5 రూపాయలు, ఫారెన్ నుంచి వస్తే 100 రూపాయలు. మరి ఇప్పుడు మెయింటెనెన్స్ పెరిగింది, కొంచెం రిపేర్ జరిగింది. సో మనకు 25 రూపాయలు, ఫారెన్ నుంచి వస్తే 300 రూపాయలు. అదే 25 అంటే 25 అనమాట. అండ్ ఫారెన్ నుంచి రావడం అంటే మనం ఫారెన్ నుంచి రావడం కాదు, ఫారినర్స్ రావడం అనమాట. ఇక్కడికి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టే ప్రిఫర్ చేయండి. మోటార్ సైకిల్స్ ఓకే, కార్లు అయితే వద్దు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండదు. ఈ విషయం తెలుసా? ఇది కట్టడానికి అప్పట్లోనే 9 లక్షలు అయింది. అంటే 1589వ సంవత్సరంలో. ఇక్కడ మొత్తం స్ట్రీట్ షాపింగే ఎక్కువ ఉంటది, అండ్ ఫుడ్ కూడా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ రకరకాల సామాన్లు అమ్ముతున్నారు. ఇగో చెవులీలు, ఈ బండి నిండా బిస్కెట్లు. 10:30, 11కి ఇక్కడ ఎవ్రీథింగ్ క్లోజ్. కానీ నైట్ వ్యూ దీపాలతో కలకల్లాడిపోతుంటది. హైదరాబాద్ మొత్తం రౌండ్ వేసేయాలని ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా, వాళ్ళు డే పాస్ తీసుకుంటే డైరెక్ట్ బస్సులు చాలా ఉంటాయి. డే పాస్ తీసుకుంటే ఏమేమి ట్రిప్లు వేయొచ్చో హైదరాబాద్ లో అదొక వీడియో రిలీజ్ చేస్తాను. ప్రస్తుతం మనిషికి 90 రూపాయలు డే పాస్. అంటే మీకు ఇష్టం వచ్చిన లోకల్ బస్సులు ఎక్కి తిరగచ్చు అనమాట. కార్ యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్లు కాదు, ఇక్కడ నడుస్తూ కూడా గుద్దేసుకుంటారు. కొంచెం అటు ఇటు చూస్తూ నడవండి, ఎందుకంటే ఇక్కడ ఒక డైరెక్షన్ ఉండదు. అటు ఇటు ఉంటారు. హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో లేడీస్ కి చెప్తే వాళ్లే చెప్తారు మిమ్మల్ని చార్మినార్ దగ్గరికి వెళ్ళమని. చూడడానికి కాదు, గాజుల కోసం. ఇక్కడ ప్రత్యేకంగా దగ్గరలో లడీ బజార్ అని ఒకటి ఉంటది. అక్కడ పూర్తిగా గాజులే దొరుకుతాయి. డిఫరెంట్ గాజులు కొనుక్కోవడానికే కాదు, అమ్ముకునే వాళ్ళు కూడా వచ్చి కొనుక్కొని తీసుకెళ్తారు ఇక్కడి నుంచి. పాత బస్తీ అంటే ఇస్లాం సోదరులకు మాత్రమే కాదు, ఇలా చార్మినార్ దగ్గర మన శివయ్య కూడా ఉంటాడు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న హిందూ టెంపుల్స్ గుజరాతీ కల్చర్ లో ఉంటాయి. మీరు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని పొందుతారు. నాగరికత పెరిగిపోయి అంత తెలుగొద్దులే, కొంచెం కల్చర్ జనరేషన్ మారిపోయి ఎక్కడ పడితే అక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ డిఫరెంట్ మోడల్స్ దొరికేస్తున్నాయి. ఇవి లేక ముందు ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఓన్లీ చార్మినార్ దగ్గర మాత్రమే దొరికేవి. ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు పలానా గాజులు కానీ, డ్రెస్సులు కానీ ఎక్కడ కొన్నారు అంటే అమెజాన్లో కొన్నాము, ఫ్లిప్కార్ట్ అని చెప్తారు. కానీ అప్పట్లో ఇవి చార్మినార్ దగ్గర కొన్నాము అని చెప్పేవాళ్ళంట ఆ జనరేషన్ లో. అంటే అప్పట్లోనే వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళంట. ఇక్కడ ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పడానికి ఏం లేదు. ఇదిగో ఇలా రకరకాల వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయి. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా. ఇదిగో వీళ్ళంతా లెక్చరర్లు. పాత బస్తీ వ్యాపారాన్ని డికోడ్ చేయడం ఎవరి వల్ల కాదు. 24 గంటలు బిజినెస్ చేసుకోవడానికి గవర్నమెంట్ ని అర్జీ కూడా పెట్టారు వీళ్ళు, పర్మిషన్ కోసం అనమాట. మేబీ త్వరలో ఇవ్వచ్చు కూడా. ఇలా సరదాగా చూసుకుంటూ వెళ్తే మీకు గాజుల షాపులు, ఇగో బొమ్మలు ఇవే కనిపిస్తూ ఉంటాయి. చూడడానికి అంత జనం కనిపించినా గానీ అంత పెద్ద జనమేం లేరు. ఉదయం పూట వచ్చారంటే ఫుల్ జనం, క్రౌడ్ అనమాట. అయినా క్రౌడ్ ఉన్నా పర్లేదు, వర్త్. అత్తర్ బుడ్లు చూడండి. చార్మినార్ దగ్గర అత్తర్లు బాగుంటాయి. ఇప్పుడు ఎన్ని డియోడ్రెంట్ స్ప్రేలు, బాడీ స్ప్రేలు ఎంత కొట్టినా గానీ
దీనికి పోటీ అయితే రావు. జస్ట్ ఒక మనిషి మనల్ని పాస్ అవుతుంటే అతని దగ్గర నుంచి ఒక ఫ్రాగ్రెన్స్ వస్తుంది, అది ఖచ్చితంగా అత్తర్ నుంచే. ఇలా చార్మినార్ పక్కన ఇదిగో ఇలా అత్తర్ షాపులు ఉంటాయి, ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఎందుకంటే సౌదీ, అరబ్ కంట్రీస్లో ఎక్కువ వాళ్ళు అత్తర్ యూజ్ చేస్తారు కదా, ఇక్కడి నుంచి కూడా అక్కడికి ఇంపోర్ట్ అవుతాయని బాగా ప్రాచుర్యం అనమాట. ఇక్కడ బొమ్మలు, గాజులు, దాంతోపాటు చెవులీలు, ఇవి అందంగా ఉన్నాయో లేవో నాకు తెలీదు, కాకపోతే ఇక్కడ 1 to 1 ఇలా నుంచొని అమ్మేస్తూ ఉంటారు. ఇలా జస్ట్ ఒక హ్యాంగింగ్ పెట్టుకొని సేల్స్ అలా ఉంటాయి అనమాట. సో అందుకే చాలా ఇష్టపడతారు అనమాట ఇక్కడ షాపింగ్ చేయడానికి. తెలుగు రాష్ట్రాల్లో మక్కా మస్జిద్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మక్కా అంటే సౌదీ దగ్గర ఒకటి ఉంది, కానీ హైదరాబాద్ మక్కా మసీద్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ జరిగిన సంఘటన మామూలు విషయం కాదు. అప్పట్లో ఒక బ్లాస్ట్ ఒకటి జరిగింది, అది 2007-18 మే ఆ టైంలో. అప్పట్లో టెర్రరిజం అలా ఉండేది, కానీ తర్వాత సెక్యూరిటీ టైట్ చేశారు. ఇప్పుడు మీరు విజిట్ చేసినట్లయితే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు ఎంట్రీలో, అండ్ మిషన్స్ కూడా ఉంటాయి. చెకింగ్ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇది మక్కా మస్జిద్ యొక్క ఎంట్రీ పాయింట్. ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదే మక్కా మస్జిద్. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటది. సాయంత్రం 4 ఆ టైంలో మస్జిద్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఒక కొలంలా ఉంది కదా, ఇక్కడ కొన్ని పావురాలు వచ్చి అలా ఎగురుతూ ఉంటాయి. ఆ విజువల్స్ అయితే మీ మైండ్ లోంచి పోవు. జాతీయ జెండా రంగుని లైట్ల కింద పెట్టారు మస్జిద్కి కూడా, మీరు ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తుంది. ఇంకా మన లక్కీ ఏంటంటే మనమే లాస్ట్, మన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి పంపేశారు. చిన్న చిన్న క్యాంపుల కింద మీకు బళ్ళు అవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీకు నెక్లెస్లు అవి దొరుకుతాయి. ఈ 1 గ్రామ్ గోల్డ్ సెట్లు చాలా కొంచెం హెవీ కాస్ట్ ఉండే ఉంటాయి కదా, అవన్నీ మీకు ఇక్కడ చాలా డెడ్ చీప్గా దొరుకుతాయి. మీరు ఇక్కడ చూడండి బండి మీద ఎలా ఉన్నాయో. సో ఇలా పేర్చి అమ్ముతారు. ఆర్నమెంట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు లేడీస్కి. ఇక్కడికి వస్తే చంద్రముఖిలో గంగలా తయారవుతారు ఇవన్నీ చూస్తే. ఇంకా రకరకాల టాప్స్, డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్. అలాగే ఇక్కడ చూసినట్లయితే వాచెస్, మీకు కొన్ని కాపీడ్ వెర్షన్స్ బ్రాండ్ దొరుకుతాయి ఇక్కడ వాచెస్. ఈవెన్ బ్రాండెడ్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. మొత్తం ఓపెన్ ల్యాండ్ ఉండి సెంటర్లో ఓన్లీ చార్మినార్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, ప్యారడైజ్ ఇలాంటివి చాలా ఉంటాయి. మీరు ఇదివరకు ఎప్పుడైనా చార్మినార్ని విజిట్ చేసి ఉంటే ఒక 4 years బ్యాక్ ఆర్ సంథింగ్, మళ్ళీ ఇప్పుడు విజిట్ చేస్తే నేను చూసింది అదేనా, ఆ చార్మినారేనా అనుకుంటారు. ఎందుకంటే అంత రీమోడల్ చేయడం జరిగింది ఈ చార్మినార్ని. ఇందాక మనం మాట్లాడుకున్న విషయానికే వద్దాము. ఇక్కడ చార్మినార్ పక్కన పోలీస్ వ్యవస్థ అన్నది చాలా గట్టిగా ఉంటది. ఎందుకంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది చార్మినార్ పరిధిలో. అయినా కానీ మీరు విజిట్ చేసినప్పుడు మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ తో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది ఒక విషాదాన్ని మిగల్చకూడదు కదా. అంటే విషాదం అంటే ఏమైనా ఫోన్లు పోవడం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి, కొంచెం చూసుకోండి. లోకల్స్ అయితే నైట్ వస్తే పర్లేదు, కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం మార్నింగ్ టైమ్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి చార్మినార్ లోపలికి వెళ్ళకపోతే బాగోదు కదా. లేడీస్కి, జెంట్స్ అనే కాదు చిన్నపిల్లలకి కూడా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. లైక్ షూస్ కానీ ఇలాగా వివిధ రకాల వస్తువులతో చార్మినార్ అందంగా ముస్తాబై ఉంటది. ఈ పక్కన ఏరియా మొత్తం సైరన్ స్టార్ట్ చేశారు క్లోజ్ చేసామని. ఇప్పటికే 10 అయిపోయింది. ఇంక మీరు చూసినట్లయితే హడావిడి అయిపోయింది అక్కడంతా. ప్రస్తుతం మనం భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్ చాలా గొడవల్లో అసలు తీసేద్దాం అని చెప్పి చాలా ఇష్యూలు చేశారు, కానీ తెలంగాణ గవర్నమెంట్, హైకోర్టు ఇవన్నీ తీయడానికి వీలు లేదని చెప్పి నోటీస్ జారీ చేసింది. కానీ ఈ టెంపుల్కి చరిత్ర ఎన్నో ఏళ్ల నుంచి. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ఇలా 4 చార్మినార్లో ఒక మినార్ కింద ఎగ్జాక్ట్గా ఇలా మనకి భాగ్యలక్ష్మి అమ్మవారు కనిపిస్తారు. యాక్చువల్లీ మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు, కానీ ఈరోజు మన దశ బాగుంది. అమ్మవారి విగ్రహం పాలరాతితో ఉంటుంది ఇక్కడ. ఇంకొచ్చేసాం నిమ్రా కేఫ్కి. నిమ్రా కేఫ్ అంటే ఇక్కడ చార్మినార్ చుట్టుపక్కల ఉన్న అన్నిటికంటే బాగా హైలైట్ అయింది నిమ్రా కేఫ్. నిమ్రా కేఫ్లో చాయ్, ఉస్మానియా బిస్కెట్స్, ఇంతే, ఇంకేం వద్దు. ఇక్కడికి వచ్చి కొంతమంది ఎన్నో 100 కిలోమీటర్ల నుంచి లాంగ్ డ్రైవ్లు వచ్చి జస్ట్ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు తాగేసి వెళ్ళిపోతారంటే అంత ఫేమస్ నిమ్రా కేఫ్. ఇక్కడ డిఫరెంట్ టైప్ బిస్కెట్స్ ఉంటాయి, పార్సల్ చేయించుకోండి. మరి ఎంత దూరం వచ్చాక ఏమైనా ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ ఎక్కువ షాపింగ్కి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని వెరైటీస్, ఈ రోడ్డు మొత్తం ఇలాగే షాపింగ్ మాల్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ డిజైన్స్ బయట మార్కెట్తో పోలిస్తే అంటే చాలా తక్కువగా దొరుకుతాయి ఇక్కడ.
ఇవి చూసాక మీకు అర్థమై ఉండొచ్చు ఇక్కడికి రావడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి. ఇక్కడ ఇలా షాపింగ్ మాల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, కానీ ఎక్కువ లేడీస్ సెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, జెంట్స్ కూడా ఉంటాయి. ఇదిగో ఇలాగా ఫంక్షన్ వేర్, ఎథ్నిక్ వేర్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ టైప్ కలెక్షన్స్ లేడీస్కి చాలా తక్కువ ప్లేసుల్లో ఇలా బల్క్గా కనిపిస్తాయి. సో అందుకే ఈ ప్లేస్ అంటే అంత ఇష్టం. ఇలా రోడ్డు మీద కూడా వేసి అమ్ముతున్నారు మీరు చూసినట్లయితే. ఇగో టాప్స్ ఇలాగ, అంటే గల్లీల్లో ఇలాంటి షాపులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే చార్మినార్ దగ్గర చిన్న చిన్న షాపులు పెట్టి కూడా హ్యాపీగా బతికేచ్చు, లైఫ్ వెళ్ళిపోద్దని నమ్ముతారు. ఇది 1939లో నానక్ గారి సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ. ఇప్పుడు మీకు కనబడే సందులు ఒక 100-200 పైనే ఉంటాయి. సో కొనుక్కోవడానికే కాదు, కొంతమంది ఎక్కడి నుంచో వచ్చి ఈ లాట్ల కింద తీసుకెళ్ళి అమ్ముకుంటారు కూడా. ఇంకా మనం మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసాము. ఫుడ్ సెక్షన్. ఇంకా పాత బస్తీ చార్మినార్ ఏరియాకి వచ్చి బిర్యానీ తినకుండా వెళ్ళిపోయామంటే బాగోదు కదా. ఇక్కడ మదీనా హోటల్లో బిర్యానీ బాగుంటుంది. ఇక్కడే కాదు, మదీనా హోటల్ ఆపోజిట్లో మనకి షాదబ్గో రెస్టారెంట్ ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ రోడ్డు మీద పాయ అమ్ముతున్నారు, అక్కడ ఫ్రీ ఖురాన్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. సిన్స్ 1947 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు హోటల్ అది. ఇదిగో షాదబ్ హోటల్. ఇక్కడికి సెలబ్రిటీలని వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా. రీసెంట్గా విజయ్ సేతుపతి గారిని కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు. కానీ లోపల మాత్రం చూడడానికి నార్మల్గానే ఉంటుంది, ఫుడ్ మాత్రం బాగుంటుంది. మరి ఎంచక్క చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి, మక్కా మస్జిద్, షాపింగ్ ఇలా అన్నీ చూశారు కదా. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ కింద ఎంత ఉపయోగపడుతుందో రాలేని వాళ్ళకి ఒక 19th జనరేషన్ నుంచి వెనక్కి వేసుకుందాం. వాళ్ళ లైఫ్కి మనం ఇస్తున్న గిఫ్ట్ ఈ చిన్న వ్లాగ్. సో మీ సపోర్ట్ తోటి ఇది మరింత మందికి చేరువవ్వాలని కోరుకుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ కమ్ అగైన్. థ్యాంక్ యూ.